హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా నుంచి అయితే బిగ్ అప్డేట్ వచ్చేసింది. మరొక వైపు హరిహర వీరమల్లు సినిమా 12 తారీఖు రిలీజ్ కావాల్సి ఉండే, మరి ఆ సినిమా వాయిదా పడ్డట. ఆ సినిమా సంగతి ఏంది, ఈ ఓజీ అప్డేట్ ఏంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా ఇవ్వండి, నచ్చితే కామెంట్ తెలియజేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి ఓజీ సినిమా నుంచి అయితే బిగ్ అప్డేట్ వచ్చింది. మన అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మీటింగ్ పెట్టినా, అది రాజకీయ మీటింగ్ అయినా సరే, ఏదైనా ప్రోగ్రామ్కి అటెండ్ అయినా సరే, ఎక్కడ పోయినా అభిమానులు మాత్రం ఓజీ 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 అనే నినాదాలతోటి హోరెత్తిస్తుంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా స్పందిస్తూ ఉంటాడు. మనం చాలా సభలలో చూసినాము. అయితే ఎట్టకేలకి ఓజీ నుంచి అయితే చాలా బిగ్ అప్డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూటింగ్ అనేది పూర్తయింది. గాంభీర షూటింగ్ అనేది కంప్లీట్ అయినట్టుగా వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. ప్యాకప్ ఫర్ గాంభీర అంటూ గేరప్ ఫర్ రిలీజ్ అంటే వాళ్ళైతే ట్వీట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అయితే అద్దు లేదు. ఎందుకంటే ఈ సినిమా సెప్టెంబర్ 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా మీద అయితే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి సినిమా రాక చాలా సంవత్సరాలు అవుతుంది. మన అందరికీ తెలుసు, బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారి మరొక సినిమా రాలేదు. ఆయన రాజకీయంగా బిజీగా ఉన్నాడు. ఏకంగా రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ తోటి దేశవ్యాప్తంగా రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అయితే విపరీతంగా ఉంది. మోడీ గారే చెప్పిండు పవన్ నై హే ఆంది అంటూ. అలాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది విపరీతంగా ఉంది. కాబట్టి ఈ టైంలో ఓజీ కోసం కూడా జనాలు ఆ విధంగానే ఎదురు చూస్తారు. దేశవ్యాప్తంగా అంతులేని క్రేజ్ అయితే ఓజీ మీద ఉంది. మరొక వైపు 12వ తారీఖు రిలీజ్ కావాల్సిన హరిహర వీరమల్లు సినిమా అయితే వాయిదా పడింది. సినిమా డేట్ను త్వరలోనే అనౌన్స్ చేస్తాం, మళ్ళీ కొత్తగా ఎప్పుడు రిలీజ్ చేస్తాం అనేది ఏఎం రత్నం గారు కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ సినిమా ఎందుకు ఈ విధంగా డిలే అవుతుంది అని చెప్పేసి ఆయన అడిగితే చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. సినిమాని ఎవరు కొనట్లేదని, డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావట్లేదని, సినిమా థియేటర్ల బంద్ అని. ఇవన్నీ కాదు, విఎఫ్ఎక్స్ కోసం సినిమా అనేదాన్ని కొంచెం లేట్ అవుతుంది, టైంకు విఎఫ్ఎక్స్ అవ్వలేదని చెప్పేసి నిర్మాత ఏఎం రత్నం గారు క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకంటే పీరియాడిక్ మూవీలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఫస్ట్ చిత్రం కాబట్టి, ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కు తగ్గట్టుగానే సినిమా ఉండబోతుంది. అంచనాలకు మించి సినిమా ఉంటుందని ఏఎం రత్నం గారు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు. పాట అదేవిధంగా ప్రతిదీ ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి ప్రతి పాట ప్రేక్షకుల్ని అలరించింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ తోటి ఒక పీరియాడిక్ మూవీలో నటిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతాయని 1000 కళ్ళతోటి అభిమానులు ఎదురు చూస్తుంటే, ఈ సందర్భంగా ఓజీ ఓడు మధ్యలోకి వచ్చేసి వస్తుంది ఓజీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్పేసి పెద్ద అప్డేట్ ఇచ్చారు. కొంతమంది అసలు ఓజీయే ముందు రిలీజ్ అవుతుందేమో అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఓజీ మీద అయితే విపరీతమైన క్రేజ్ ఉంది అబ్బాయి, ఎవరు ఏమన్నా కానీ. హరిహర వీరమల్లు దానికి ముందు రాబోతుంది. హరిహర వీరమల్లు కూడా సెన్సేషనల్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక పీరియాడిక్ మూవీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ కానీ, నిధి అగర్వాల్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ పాటలు కానీ ప్రతిదీ ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నాడు ఏఎం రత్నం. ఖచ్చితంగా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. ఈ సినిమా అనేది బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. లేట్ అయినా పర్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి స్టామినా, అదేవిధంగా సినిమా యొక్క కథ, కీరవాణి మ్యూజిక్ అదిరిపోతుందని చెప్పేసి పదే పదే ఏఎం రత్నం గారు చెప్తున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఏ రకంగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ప్రమోషన్తో పనే ఉండదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు వస్తుందంటే ఈరోజు హౌస్ఫుల్ అయిపోతే మన అందరికీ తెలుసు. బుక్ మై షోలో ఇట్లా టికెట్లు పెడితే గట్ల అయిపోతాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి స్థాయి, ఆ రేంజ్, ఆ క్రేజ్ అనేది ఎప్పటికీ శాశ్వతం. ఆయన ఫెయిల్యూర్స్ వచ్చిన కొద్దీ ఆయన స్థాయి పెరుగుతుంటుంది. అది రాజకీయంగా అయినా సినిమాలో అయినా మన అందరికీ తెలుసు. ఇదే రిపీట్ అవుతుంది. రేపు హరిహర వీరమల్లు డేటు ఇవాళ ప్రకటించి రేపు సినిమా అంటే
హౌస్ఫుల్ కలెక్షన్లే ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మామూలు క్రేజ్ కాదు, మన అందరు తెలుసు. అందరికీ భక్తులు ఉంటారు, అందరికీ అభిమానులు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు, వేరే సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు కూడా అభిమానులు ఉంటారు. చాలా సందర్భాల్లో మనం చూసినాం. ముఖ్యంగా రాజకీయంగా పరంగా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అయితే ఒక రేంజ్లో ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతామని చెప్పేసి దానికి రజనీకాంత్ గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు అని చెప్పేసి చెప్పారు. అసలు నిజంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో పాటు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ ఒక వేదిక మీద కనబడితే ఇంకా ప్రమోషన్ అంటారా, ఆ ఒక్క సీన్కే థియేటర్లన్నీ దద్దరిల్లిపోతాయి దేశవ్యాప్తంగా. ఇది మన అందరికీ తెలుసు. సో ఏది ఏమైనప్పటికీ హరిహర వీరమల్లు కూడా వాళ్ళ డేట్ త్వరలోనే ప్రకటిస్తా అని చెప్పారు. ఓజీ బిగ్ అప్డేట్ కూడా వచ్చేసింది. సో ఒక బలమైన పండుగను, ఒక గొప్ప పండుగను, ఎన్ని సంవత్సరాల ఆకలిని తీర్చే విధంగా ఓజీ హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎలక్షన్ల ముందు నుంచి ఎదురు చూస్తున్నట్టుగానే ఒక పండగ క్రియేట్ చేయబోతుంది. బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అవ్వబోతుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాలతోటి. ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి సినిమాలతోటి దద్దరిల్లిపోతే. లాస్ట్ ఇయర్ రాజకీయ పరంగా సక్సెస్ అయితే ఈసారి సినిమాల పరంగా సినిమా థియేటర్ దద్దరిల్లిపోతే. ఓజీ అదేవిధంగా హరిహర వీరమల్లుతోటి థియేటర్లన్నీ దద్దరిల్లబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఖుషీకి అదుపు లేకుండా ఉండబోతుంది. జై హింద్.